హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు డేటా ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు ఏ ఎగ్జామ్ రాసినా మినిమం 5 to 10 మార్క్స్ అయితే గ్యారంటీగా ఉంటాయమ్మా. మినిమం మనకు పై చార్ట్ రావచ్చు, టేబుల్ రావచ్చు, గ్రాఫ్ రావచ్చు, గ్రాఫ్లో బార్ గ్రాఫ్ రావచ్చు. ఓకేనా? ఇలా డిఫరెంట్ మనకు పై చార్ట్ ఉంటాయి కాబట్టి ఇందులో ఏ చార్ట్ వచ్చినా కూడా మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందులో ఎన్ని ఉంటాయి, మనకు మినిమం 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చూద్దాం. చాలా ఈజీగా చాలా షార్ట్ కట్స్ మెథడ్లో మనం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా వినండి. ఓకేనా? నేర్చుకోండి, ఎగ్జామ్స్ నీట్గా రాయండి. ఓకేనా? చూద్దామా. ఫస్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారో చూద్దామా. ఫస్ట్ వన్ మనకు టేబుల్ ఇచ్చిండు. ఓకేనా? టేబుల్ ఇందులో ఏమన్నాడమ్మా, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ సైన్స్, కామర్స్, దెన్ ఆర్ట్స్, బాయ్స్ దెన్ గర్ల్స్ 120, 80, 60, 100, 70, 90. ఫస్ట్ వన్ ఏమా ప్రాబ్లం ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ స్ట్రీమ్. ఎవరు కావాలమ్మా మనకు? సైన్స్ స్ట్రీమ్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి. సైన్స్ స్ట్రీమ్ మనకు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరెవరమ్మా మనకు? గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 120 మెంబర్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 100 మెంబర్స్ ఉన్నారు. టోటల్ అంటే స్టూడెంట్స్ అంటే ఎవరమ్మా మనకు? బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలిపి మనకు స్టూడెంట్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 220. ఫైనల్ ఆన్సర్ ఈస్ 220. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 220. ఓకేనా? నెక్స్ట్ వన్, how many more girls are there arts compared to the commerce? ఓకేనా? ఇక్కడ ఎవరు అడిగిండమ్మా మనకు? ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ గర్ల్స్. ఏ డిపార్ట్మెంట్లో? ఆర్ట్స్. ఆర్ట్స్లో ఎంతమంది ఉన్నారమ్మా మనకు? గర్ల్స్. ఆర్ట్స్ అంటే ఇదే కదమ్మా మనకు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మనకు? 90 మెంబర్స్ ఉన్నారు. 90 కంపేర్డ్ విత్ కామర్స్లో మనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ గర్ల్స్ స్టూడెంట్స్. కామర్స్ అంటే సెకండ్ వన్ కదమ్మా, 70 మెంబర్స్. మనకేంటమ్మా మనకు ఏమడిగింది ఇక్కడ ప్రాబ్లంలో? హౌ మెనీ మోర్ అన్నాడు. హౌ మెనీ మోర్ అంటే ఏంటమ్మా మనకు? వీళ్ళిద్దరికి డిఫరెన్సే కదమ్మా. డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? 90 minus 70, that is equals to difference is 20. అంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారమ్మా మన? గర్ల్స్ 20 మెంబర్స్ మోర్ ఉన్నారు. ఓకేనా? ఫైనల్లీ 20 మెంబర్స్. ఓకేనా? డిఫరెన్స్ ఇస్ 20 మెంబర్స్. నెక్స్ట్ వన్, is that పై చార్ట్ డేటా మంత్లీ. నెక్స్ట్ వన్ అమ్మా, వేరే ప్రాబ్లం ఇది. పై చార్ట్ డేటా మంత్లీ ఎక్స్పెండిచర్ డిస్ట్రిబ్యూటెడ్ కేటగిరీ ఇచ్చిండు. నెక్స్ట్ వన్ పర్సంటేజ్ ఇచ్చిండు. ఫుడ్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు? 30% ఫుడ్ ఖర్చు పెడుతున్నాడు. ఓకేనా? 30%. నెక్స్ట్ వన్ రెంట్కి 25% స్పెండ్ చేస్తున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ 15% స్పెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ 20% స్పెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి మనకు? 10% ఉన్నాయి. ఓకేనా? ఇందులో ఏమడిగిందమ్మా ప్రాబ్లంలో మనకు? టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ 20,000 రూపీస్. టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ 20%. హౌ మచ్ స్పెండ్ ఆన్ ఫుడ్? అయితే టోటల్ ఎక్స్పెండిచర్ మనకు 20% అయితే ఫుడ్కి ఎంత ఖర్చు పెడతాడు అంటున్నాడు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఏమవుతుందమ్మా మనకు? ఇవే కదా టోటల్ ఎక్స్పెండిచర్ అంటే, ఇవే కదా మనకు. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందమ్మా? టోటల్ అంటే మనకు 100%. దెన్ 100% ఇస్ బికమ్స్ టు 20,000 రూపీస్. అందులో ఫుడ్ ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా మనోడు? ఫుడ్ 30% ఖర్చు పెడుతున్నాడు. దెన్ 30% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు? 10% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పినాం లాస్ట్లో? 10% అంటే 0 క్లోజ్ చేయండి. 10% 0 క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 2,000 రూపీస్. 10% 2,000 అయినప్పుడు 30% అంటే ఎంతమ్మా? 10 + 10 + 10 అంటే 2,000 ఎంత అయిందమ్మా? 6,000 రూపీస్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఇస్ 6,000 రూపీస్. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎలా చేస్తాం మనం? 30 divided by 100 into 20,000 రూపీస్.
2 zeros get cancelled. ఓకేనా, 2 zeros get cancelled. 2 into 3 is equals to ఎంత 6. How many zeros? 3 zeros. Finally 6,000 is answer. Final answer is 6,000 rupees. ఓకేనా, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ అదేమా, డేటా అదే ఇచ్చింది మనకు. 30% ఫుడ్, 30%, నెక్స్ట్ వన్ రెంట్ 25%, ట్రాన్స్పోర్ట్ 15%, ఎడ్యుకేషన్ 25%, నెక్స్ట్ వన్ అదర్ ఎక్స్పెన్సెస్ 10%. ఏమడిగిందమ్మా ప్రాబ్లంలో? విచ్ కేటగిరీ యాజ్ ద సెకండ్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్? సెకండ్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఫస్ట్ హైయెస్ట్ ఎంతమ్మా మనకు? 30%. ఇందులో సెకండ్ హైయెస్ట్ ఎంతమ్మా మనకు? 25%. అంతే కదమ్మా, 30, 25, 15, 20, నెక్స్ట్ 10%. సెకండ్ హైయెస్ట్ అంటే 25%. 25% ఎక్కడ ఉందమ్మా మనకు? రెంటే కదా. కాబట్టి దేనికి స్పెండ్ చేస్తున్నాడమ్మా మనోడు? సెకండ్ హైయెస్ట్ అన్నాడు. ఏమడిగినామా మనకు? సెకండ్ హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ దేనికి ఎక్స్పెండ్ చేస్తున్నాడు మనకు? రెంట్ ఖర్చు పెడుతున్నాడు. ఫైనల్గా సెకండ్ హైయెస్ట్ అమౌంట్ రెంట్ ఖర్చు పెడుతున్నాడు అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ డేటా వేరే ఇచ్చిండమ్మా, బార్ గ్రాఫ్ డేటా ఇచ్చిండు. ఇయర్ 2000, 2001, 2002, 2003. సేల్స్ 50, 65, 80, 75. సేల్స్ ఎలా ఉన్నాయమ్మా మనకు? 50, 65, 80, దెన్ 75 ఉన్నాడు. ఏమడిగిండమ్మా ప్రాబ్లంలో? వాట్ ఈస్ ది ఇంక్రీజెస్ సేల్స్ ఫ్రమ్ 2000 to 2002 అన్నాడు. 2000 to 2002లో ఇంక్రీజింగ్ ఎలా ఉన్నదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక్రీజింగ్ ఎలా ఉందమ్మా మనకు? 2000 to 2002. 2000లో ఎలా ఉందమ్మా మనకు? 2020లో సేల్స్ ఎంత ఉండే మనకు? 50 ఉండే. 2020లో సేల్స్ ఎంత ఉండమ్మా మనకు? 50 ఉండే. నెక్స్ట్ వన్ 2022లో సేల్స్ ఎంత ఉందమ్మా? 2022లో 80 ఉంది. 2022లో 80 సేల్స్ ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందమ్మా మనకు? సారీ, ఎంత సేల్స్ ఇంక్రీజ్ అయింది మనకు? 30 సేల్స్ ఇంక్రీజ్ అయింది. అంటే డిఫరెన్స్ ఎంతమ్మా మనకు? 30. ఓకేనా, ఎంత ఇంక్రీజ్ అయింది మనకు? 30 ఇంక్రీజ్ అయింది. ఫర్ సపోజ్ ఇన్ కేస్ మనకి దీన్ని పర్సంటేజ్లో చెప్పాలన్నాడు అనుకో, ఏం చెప్తారమ్మా మనకు? ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఏం చెప్తారు మనకు? 30 ఉండే 80 అయింది. అంటే ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఎంతమ్మా మనకు? 30 డివైడెడ్ బై 50 ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్లో వస్తుంది. కానీ మనకి ఏమడిగింది ప్రాబ్లంలో? పర్సంటేజ్ అనే వర్డ్ ఎక్కడా లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఇంక్రీజింగ్ అడుగుతాం. ఇంక్రీజింగ్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా మనకు? 30 ఇంక్రీజింగ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ సేల్స్ హైయెస్ట్? ఇక్కడ మనకి ఏంటమ్మా? సేల్స్ హైయెస్ట్ ఎందులో ఉన్నాయన్నాడు. సేల్స్ ఎలా ఉంది మనకు? 50, 65, 80, 75. ఇందులో సేల్స్ హైయెస్ట్ ఎక్కడ ఉందమ్మా మనకు? 80. ఏ ఇయర్ అమ్మా ఇది? 2022. కాబట్టి ఫైనల్ గా మనం ఆన్సర్ ఏమని రాస్తాం? 2022 ఈజ్ సేల్స్ హైయెస్ట్ అమ్మా. సేల్స్ మనకు హైయెస్ట్ సేల్స్ 2022లో సేల్స్ మనకు హైయెస్ట్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ డేటా వేరే ఇచ్చిందమ్మా. లైన్ గ్రాఫ్ డేటా ప్రొడ్యూస్డ్ బై ది టన్స్. నెక్స్ట్ వన్ మంత్ ప్రొడక్షన్ ఎలా ఉంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ప్రొడక్షన్ ఎలా ఉందమ్మా మనకు? 40 టన్స్, దెన్ 55 టన్స్, 60 టన్స్, దెన్ 50 టన్స్. ఇది ప్రొడక్షన్ మనకు. అదే ఈ ప్రొడక్షన్ ఇస్తుంది. దీని గురించి ఏమడుగుతున్నామా ప్రాబ్లంలో? వాట్ ఈస్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ది జనవరి టు మార్చ్? మనకి ఏమేమి ఉన్నాయమ్మా మనకు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇక్కడ ఏమనుకు ఈ ప్రాబ్లంలో మనకు ఏప్రిల్ అవసరం లేదు. ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి? జనవరి టు మార్చ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమడిగిండమ్మా మనకు? యావరేజ్ అడిగాడు. యావరేజ్ ఫార్ములా ఏంటి మనకు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఈ 3 వాల్యూస్. ఎందుకు మనకు? ఏప్రిల్ డేటా ఇవ్వలేదు కదమ్మా, ఏప్రిల్ డేటా ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది మనకు? 40 ప్లస్ 55 ప్లస్ 60 డివైడెడ్ బై 1, 2, 3 టర్మ్స్ కాబట్టి మనం కూడా ఏం రాస్తాం? 3 రాస్తాం. ఇప్పుడు యాడ్ చేయండి అమ్మా.
యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది 40 + 60 ఈజ్ ఈక్వల్స్ టు 100, 100 + 55 ఈజ్ ఈక్వల్స్ టు 155 డివైడెడ్ బై 3. 3తో చేయండి, 3తో చేస్తే ఏమైందమ్మా 3 5s are 15, 3 1s are, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 51. రిమైనింగ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది, 2 డివైడెడ్ బై 3. యావరేజ్ ఎంత 51, 2 డివైడెడ్ బై 3. 51, 2 డివైడెడ్ బై 3. నెక్స్ట్ వన్ ఏమడుతున్నాడమ్మా మనకు, బిట్వీన్ విచ్ 2 months was the highest increases observed. అంటే ఏ మంత్ లో మనకు హైయెస్ట్ ఇంక్రీజెస్ ఉంది అంటున్నాడు. బిట్వీన్ విచ్ మంత్స్, విచ్ 2 months వాజ్ హైయెస్ట్ ఇంక్రీజెస్ అంటున్నాడు. హైయెస్ట్ ఇంక్రీజెస్ ఉండాలమ్మా మనకు. హైయెస్ట్ ఇంక్రీజెస్ ఉండాలంటే ఫస్ట్ కంపారిజన్ చేయండి. 40 to 55 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా మనకు, 40 to 55 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 15 ఇంక్రీజ్ అయింది, 15 ఇంక్రీజ్. నెక్స్ట్ వన్ 55 to 60 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 10 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్ 60 to 50 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మనకు 10 ఇంక్రీజ్ అయింది. కానీ మనకి ఏమడిగింది ఇక్కడ ప్రాబ్లంలో హైయెస్ట్ ఇంక్రీజెస్ అన్నాడు. హైయెస్ట్ ఇంక్రీజెస్ ఇదేమో 10 ఉంది, ఇక్కడ 10 అగైన్ 15. కాబట్టి హైయెస్ట్ ఇంక్రీజెస్ ఎక్కడుందమ్మా మనకు 15 ఉంది. ఈ 15 మనకి ఏమడిగింది మనకు విచ్ 2 months, మనకు ఏం కావాలి మంత్స్ కావాలి. మంత్స్ ఏ మంత్ అమ్మా మనకు జనవరి అండ్ ఫిబ్రవరి. కాబట్టి ఆన్సర్ ఏమన్నా వస్తాం జనవరి వర్సెస్ ఫిబ్రవరి. ఈ 2 months లో మనకు హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది. ఈ 2 months లో మనకు హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది అమ్మా. ఓకేనా. నెక్స్ట్ డేటా వేరే ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ ఎ వీక్, డే, దెన్ బుక్స్ సోల్డ్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 120 బుక్స్ సోల్డ్ అయినాయమ్మా ఇక్కడ. 120 బుక్స్. నెక్స్ట్ వన్ 150, 100, 130, 200 బుక్స్ సోల్డ్ అయినాయి. అంటే వీక్లీ మనకు బిజినెస్ చేసిండు. ఏ వీక్లో బిజినెస్ చేసిండు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, దెన్ ఫ్రైడే. ఓకే. సాటర్డే అండ్ సండే హాలిడే తీసుకున్నాడు మనడు. ఓకేనా. కాబట్టి ఏమడిగింది ప్రాబ్లంలో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు వెన్స్డే. మనకి ఏమేమి అడిగిందమ్మా మనకు మండే టు వెన్స్డే. అంటే మండే కావాలి మనకు. ఓకేనా. మండే, ట్యూస్డే, నెక్స్ట్ వన్ వెనస్డే. ఈ 3 days కావాలమ్మా. టోటల్ కావాలి, యావరేజ్ కాదు ఇక్కడ. టోటల్ ఏమడిగింది మనకు టోటల్. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు 120 ప్లస్ 150 plus 100, that is equals to 100 370. టోటల్ ఎంతమ్మా మనకు 370. టోటల్ 370. ఓకేనా. టోటల్ 370. నెక్స్ట్ సేమ్ డేటా. నెక్స్ట్ ప్రాబ్లం. On which day were the maximum books sold? మనకి ఏ రోజు మాక్సిమం బుక్స్ సోల్డ్ అయినాయి అంటున్నాడు. ఏ రోజులో మాక్సిమం బుక్స్ సోల్డ్ అయినాయమ్మా మనకి ఇక్కడ. ఇదేమో 120, 150, 100, నెక్స్ట్ వన్ 130, 200. ఇందులో మాక్సిమం ఎంతమ్మా మనకు మాక్సిమం ఈజ్ 200 మాక్సిమం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకు ఫ్రైడే. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. మాక్సిమం మనకు ఇక్కడ అవుతుంది మనకు ఫ్రైడే రోజు 200 బుక్స్ సోల్డ్ అయినాయి. కాబట్టి 200 ఈజ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ దిస్ గివెన్ డేటా. ఓకేనా. నెక్స్ట్ వేరే డేటా ఇచ్చిందమ్మా. పై చార్ట్ డేటా, టైమ్ స్పెంట్ అన్న యాక్టివిటీ ఇన్ డే. యాక్టివిటీ దెన్ పర్సంటేజ్. స్లీపింగ్ 40% స్పెండ్ చేస్తున్నాడు, స్టడీయింగ్ 25%, ప్లేయింగ్ 15%, దెన్ వాచింగ్ టీవీ 10%, దెన్ అదర్స్ 10% స్పెండ్ చేస్తున్నాడు. ఓకేనా. అంటే ఒక పర్సన్ ఒక డేని ఎలా వాడుకుంటున్నాడంటే
మనకు స్లీపింగ్ కోసం 40% స్పెండ్ చేస్తున్నాడు. స్లీపింగ్ 40% ఆఫ్ టైం. నెక్స్ట్ వన్ 25% ఆఫ్ టైమ్ ఇన్ స్టడింగ్. ఓన్లీ 25% ఈస్ ఎనఫ్. ఓకేనా, దట్ క్యాండిడేట్. నెక్స్ట్ వన్ ప్లేయింగ్ 15%. నెక్స్ట్ వన్ వాచింగ్ టీవీ 10%. నెక్స్ట్ వన్ అదర్స్ 10% ఇచ్చింది మనకు. ఏమి ఇచ్చిందమ్మా మనకు? అదర్స్ 10%. అదర్స్ 10% అంటే మనకు స్క్రోలింగ్ ఆన్ రీల్స్. ఓకేనా, స్క్రోలింగ్ ఆన్ రీల్స్ కోసం మనకు 10% టైం స్పెండ్ చేస్తున్నాడు. ఓకే, చూడండి. ఏ పర్సన్ స్టడీస్ ఫర్ 6 hours. 6 hours కనుక స్టడీ కోసం కేటాయించినట్లయితే స్టడీస్ ఎక్కడ ఉందమ్మా మనకు? 25%. అంటే దాని మీనింగ్ ఏంటి? 25% బికమ్స్ టు 6 hours. హౌ మనీ మనకి ఏమడిగిండు? హౌ మనీ అవర్స్ డస్ ది పర్సన్ స్లీప్ కోసం ఎంత వాడతాడు అన్నాడు. స్లీపింగ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా మనకు? 40%. దెన్ 40% ఈస్ బికమ్స్ టు హౌ మచ్? దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 డివైడెడ్ బై 25 into 6. దెన్ 5తో సింప్లిఫై చేయండి అమ్మా. 5తో సింప్లిఫై చేయండి. దెన్ 5 5s are 25. నెక్స్ట్ వన్ 5 8s are 40. 8 into 6 is equals to 48 divided by 5. 5 1s are 5 9s are 45. Remaining 3 divided by 5. 3 divided by 5. ఓకేనా, 9 hours 3 divided by 5. ఇంత టైం మనకు స్పెండ్ చేస్తున్నాడు. మనకు అవర్స్లో కాబట్టి ఇంకా దీనికి క్లారిటీగా చెప్పాలంటే ఏమవుతుందమ్మా? 3 divided by 5 into 60. 60 1s are 60. 12 into 5 is equals to 16. 12 into 3 is equals to 36. అంటే ఏమైందమ్మా మనకు? 9 hours 36 minutes. 9 hours 36 minutes. దేనికోసం వాడుతున్నాడు మనకు ఆ టైంను? మనకు అసలు స్లీపింగ్ కోసం 9 hours 36 minutes స్లీపింగ్ అమ్మా. 9 hours 36 minutes స్లీపింగ్. ఓకేనా, నెక్స్ట్ వన్. How many total hours are spent on playing and watching TV together? ఓకేనా, టోటల్ ఎంత ఉంటుందమ్మా మనకు? ఫస్ట్ ప్లేయింగ్ ఎంత పర్సెంటేజ్ మనోడు? ప్లేయింగ్ 15% ప్లస్ వాచింగ్ టీవీ 10%. టోటల్ ఏమైందమ్మా మనకు? 25%. ఇన్ ఏ డే అంటే మనకు డే మొత్తం టోటల్ పర్సెంటేజ్ ఎంతమ్మా మనకు? 40 + 25 + 15 + 10 + 10 is equals to ఏమవుతుంది? 100%. 100% is becomes to మనకి ఏమైంది? 1 day గురించి చెప్తున్నాడు కదా. టోటల్ ఏమైంది మనకు? 1 day గురించి చెప్తున్నాడు. 1 day అంటే హౌ మెనీ అవర్స్ అమ్మ మనకు? 24 hours. అంటే ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్స్ టు మనకు 24 hours అవుతుంది. మనకు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 15 + 10 ఈజ్ ఈక్వల్స్ టు 25% ఫైండ్ అవుట్ చేయాలి. 25% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇక్కడ చూడండి మమ్మీ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దెన్ 100 బికమ్స్ టు 25 అంటే ఏమైంది? 1/4. ఇప్పుడు 25లో 1/4 అంటే ఎంతమ్మా? 6. డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు మనం, కానీ మనం సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది? 25 డివైడెడ్ బై 100 into 24. 25 1s are 25, 4s are 4, 1s are 4, 6 are. ఫైనల్లీ మనకి ఏమైంది? మనకు 6 hours కదమ్మా మనకు అడిగింది, కాబట్టి ఏమైంది మనకు? 6 hours. ఫైనల్ ఆన్సర్ ఎంత? 6 hours అన్న. ఫైనల్ ఆన్సర్ ఇస్ 6 hours. నెక్స్ట్ వన్ డేటా చేంజ్ చేసింది మనడు. మంత్లీ ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎ పర్సన్. ఎలా ఖర్చు పెడుతున్నాడమ్మా మంత్లీ ఎక్స్పెన్సెస్? ఆన్ ఫుడ్ 30%, ఆన్ ఫుడ్ 30%, అండ్ సేవింగ్ 20%, సేవింగ్ 20%, ఎంటర్టైన్మెంట్ 10%, ట్రాన్స్పోర్ట్ 15%, రెంట్ 25% స్పెండ్ చేస్తున్నాడు. ఇలా మనకు ఇలా ఇచ్చినప్పుడు మనకు సర్కిల్ కదమ్మా. సర్కిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది మనకు? 360 degrees ఉంటుంది. టోటల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందమ్మా మనకు? 100%. ఓకేనా, కాబట్టి వాట్ ఈస్ ద కంబైన్డ్ పర్సంటేజ్ స్పెండ్ అండ్ ఫుడ్ అండ్ రెంట్?
ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా మనకు? ఆన్ ఫుడ్ 30%, ఆన్ ఫుడ్ 30% ప్లస్ అంటున్నాడు కమ్మా రెంట్. రెంట్ ఈస్ 25%. రెంట్ ఈస్ 25%. టోటల్ ఎంతమ్మా మనకు? 55% స్పెండ్ చేస్తున్నాడు. టోటల్ 55% స్పెండ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద కంబైన్డ్ పర్సంటేజ్? కంబైన్డ్ అంటే ఏం చేయాలమ్మా మనం? జస్ట్ యాడ్ చేస్తే చాలు. 30 ప్లస్ 25 ఈక్వల్స్ టు 55% స్పెండ్ చేస్తున్నాడు. 55%. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇఫ్ ద పర్సన్ ఏమడుతున్నాడమ్మా? ఇఫ్ ది పర్సన్ డిసైడెడ్ టు సేవ్ 12,000 రూపీస్, 12,000 రూపీస్, వాట్ వుడ్ బి ద టోటల్ మంత్లీ ఇన్కమ్ అకార్డింగ్ ది చార్ట్? అకార్డింగ్ ది చార్ట్ అంటే ఇక్కడ ఏమైందమ్మా మనకు? సేవింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 12,000 రూపీస్. అంటే సేవింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందమ్మా మనకు? సేవింగ్ 20%. దెన్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 20% ఇస్ బికమ్స్ టు ఎంత మనకు? 12,000 రూపీస్. 20% ఇస్ ఈక్వల్స్ టు 12,000 రూపీస్. ఫైనల్ గా మనకి ఏమడుతున్నాడమ్మా మనకు? టోటల్ ఇన్కమ్ అడిగింది. మంత్లీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్. టోటల్ అంటే ఎంతమ్మా మనకు? 100%. 100% ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇక్కడ చూడమ్మా 20 ఇస్ బికమ్స్ టు 100 అంటే ఏమైంది? 5 టైమ్స్ అయింది. ఇక్కడ కూడా ఏమవుతుంది? 5 టైమ్స్. 12 ఇంటూ 5 ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 60,000 రూపీస్. డైరెక్ట్ గా పెన్ పేపర్ లేకుండా మనం ఆన్సర్ రాయొచ్చు. బట్ అయితే సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది మనకు? 100 డివైడెడ్ బై 20 ఇంటూ 12,000 రూపీస్. దెన్ 0 0 గెట్ క్యాన్సిల్. 2 1s are 2 6s are. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా మనకు? 6. 1 2 3 4 zeros. 1 2 3 4 zeros. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ 60,000 రూపీస్. ఓకేనా? ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 60,000 రూపీస్. నెక్స్ట్, how much more spend on food, entertainment if income is 60,000 rupees? ఓకేనా? ఏమడుగుతున్నాడమ్మా? హౌ మచ్ మోర్ స్పెండ్ ఆన్ ఫుడ్ దెన్ ఎంటర్టైన్మెంట్. ఫుడ్కి ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా మనకు? ఫుడ్కు 30% స్పెండ్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు మనకు? 10% స్పెండ్ చేస్తున్నాడు. మనకి ఏమడుతున్నాడమ్మా? హౌ మచ్ మోర్ అన్నాడు. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత మనకు? 20% ఈస్ డిఫరెన్స్. అయితే ఇఫ్ ఇన్కమ్ ఈజ్ 60,000 రూపీస్, ఇన్కమ్ అనేది 60,000 రూపీస్ అయితే ఇద్దరికి డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఇన్కమ్ ఆల్వేస్ ఎంత ఉంటుంది అని చెప్పాము మనం? 100% ఉంటుంది. ఇన్కమ్ ఆల్వేస్ 100%. ఇన్కమ్ ఆల్వేస్ 100% ఉన్నప్పుడు 100% ఇస్ బికమ్స్ టు 60,000 రూపీస్. 60,000 రూపీస్. కానీ ఏమడుగుతున్నామా మనకు ప్రాబ్లంలో? వీళ్ళిద్దరికి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్కు డిఫరెన్స్ అడుగుతున్నాడు. హౌ మచ్ మోర్? మోర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇద్దరికి డిఫరెంట్. 30 and 10 ఇస్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంతమ్మా మనకు? 20. 20% ఈస్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇప్పుడు ఏమవుతుందమ్మా? 100 ఇది బికమ్స్ టు 20 అంటే ఏమైంది? 1/5 అవుతుంది. ఇక్కడ కూడా 1/5 అంటే ఏమవుతుంది? 12,000. డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు, బట్ సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది? 20 డివైడెడ్ బై 100 ఇంటూ 60,000 రూపీస్. 2 zeros గెట్ క్యాన్సర్. 6 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా మనకు? 12,000 రూపీస్. ఫైనల్ ఆన్సర్ ఈస్ 12,000 రూపీస్. ఓకేనా? ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 12,000 రూపీస్. నెక్స్ట్, మంత్లీ ఎక్స్పెండిచర్. ఓకేనా? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్? రెంట్కు రెంట్. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా మనం? రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రెంట్ ఎంత అంటున్నాడు మనకు? 25% రెంట్ అన్నాడు. రేషియో అంటే రేషియోనే కదా. ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉందమ్మా మనకు? 15%. 15%. ఇప్పుడు 5తో చేయండి అమ్మా. 5 3s are 5 5s are. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్ ఆన్సర్ ఎంత? 5:3 ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ 5:3. What percentage of income is not spent on food and rent together? ఓకేనా?
ఇక్కడ నాట్ తీసేయమ్మా. ఓకేనా, ఇక్కడ తీసేస్తే ఫస్ట్ కాసేపు తీసేయి. దేనికి ఖర్చు పెడుతున్నాడమ్మా? ఫుడ్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ ఈస్ స్పెండ్ ఆన్ ఫుడ్ అండ్ రెంట్? ఫుడ్ ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా మనోడు? ఫుడ్ ఈస్ 30%. ఫుడ్ ఎంత? 30%. నెక్స్ట్ వన్ రెంట్. రెంట్ ఎంతమ్మా మనకు? 25%. టోటల్ ఏమవుతుంది మనకు? టోటల్ 55% అవుతుంది. 55% ఎప్పుడు ఈ నాట్ అని లేకుంటే. కానీ మనకి ఏమడిగిందమ్మా? నాట్ అని ఇచ్చింది అంటే 45. ఈ 55 కాకుండా రిమైనింగ్ ఏది ఉన్నా కూడా ఆప్షన్లో అదే ఆన్సర్ మనకు. ఓకేనా, కాబట్టి మనకి ఎంత తీసుకోవచ్చమ్మా? నెక్స్ట్ వన్ వేరే తీసుకున్నా. సపోజ్ ఆప్షన్లో ఎలా ఉన్నాయి మనకు? 25 అండ్ 20 ఉన్నాయి అనుకో. 25 + 20 = ఎంతమ్మా మనకు? 45%. ఇలా ఇచ్చింది అనుకో, ఆన్సర్ ఇది టిక్ పెట్టారు. కానీ మనకు ఒరిజినల్ ఆన్సర్ ఎంత? 55%. ఈ 55 కాకుండా నెక్స్ట్ వన్ 45, 35, నెక్స్ట్ వన్ 20, 10. ఈ ఆప్షన్ ఏదైనా ఇచ్చింది అనుకో, ఈ ఏదైనా టిక్ పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే నాట్ ఇచ్చింది కదమ్మా. ఒరిజినల్ ఆన్సర్ కాకుండా ఏది ఉన్నా కూడా ఆన్సరే. కాబట్టి ఒరిజినల్ ఆన్సర్ ఇస్ 55. 55 కాకుండా 45, 35, 20, 10 ఏది ఉన్నా కూడా అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ డయాగ్రామ్ చేంజ్ చేసిండమ్మా. వీక్లీ ఐస్ క్రీమ్ సేల్స్ ఇన్ డాలర్స్లో ఇచ్చిండు. ఓకేనా, $10, $20, $30, $40, $50, $60, $70, $80, $90, $100. దెన్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, దెన్ సండే. మండే ఎలా ఉందమ్మా మనకు? $50 వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ట్యూస్డే రోజు $40, వెన్స్డే రోజు $60, నెక్స్ట్ వన్ థర్స్డే రోజు $30, దెన్ ఫ్రైడే $80, సాటర్డే $100, నెక్స్ట్ వన్ సండే రోజు $70 మనోడికి వస్తున్నాయి పైసలు. అయితే ప్రాబ్లం ఏమడిగిండో చూద్దాం. ఏమడుగుతున్నామా ప్రాబ్లం? ఆన్ విచ్ డే డిడ్ ది ఐస్ క్రీమ్ స్టాండ్ మేక్స్ ది ఎగ్జాక్ట్లీ $60. ఎగ్జాక్ట్లీ $60 సేల్స్. ఎగ్జాక్ట్లీ $60 సేల్స్ అనేది ఏ రోజు ఉంది అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ $60 సేల్స్. ఎగ్జాక్ట్లీ $60 అని సేల్స్ ఎక్కడుందమ్మా మనకు? ఇక్కడే కదా. కాబట్టి ఇది ఏం డే అవుతుంది మనకు? వెనస్డే అవుతుంది. కాబట్టి ఏమైందమ్మా మనకు? వెన్స్డే. ఫైనల్ ఆన్సర్ ఎంత మనకు? వెనస్డే. $60 ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. $60 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ఏ డే వస్తుంది మనకు? వెన్స్డే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? వెన్స్డే ఈజ్ ఆన్సర్. ఓకేనా, సేమ్ డేటా, ప్రాబ్లం వేరే చేసిండు. వాట్ వాజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ సేల్స్ ఆన్ సాటర్డే? ఓకేనా, అండ్ సాటర్డే రోజు సేల్స్ ఎంత ఉందమ్మా మనకు? $100. ఎంత ఉంది మనకు? 100. మనకు డాలర్స్ ఇచ్చిండు కాబట్టి ఏమవుతుంది మనకు? $100. సాటర్డే రోజు సేల్స్ ఎంతమ్మా మనకు? వాట్ వాజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది సేల్స్ అండ్ సాటర్డే ఎంతమ్మా మనకు? $100. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఫైనల్గా $100. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నాడు? నెక్స్ట్ వన్ బి అయిపోయింది కదా. సి ప్రాబ్లం ఏమడుగుతున్నాడమ్మా మనకు? సి ప్రాబ్లం ఆన్ విచ్ డే ఆన్ లోయెస్ట్ అంటున్నాడు. అంటే లో అనేది ఎక్కడ మనకు మెజర్ అయింది అంటున్నాడు. గ్రాఫ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇలా వెళ్ళింది. అంటే లోయెస్ట్ మనకి ఏది ఉందమ్మా మనకు? 30 ఉంది. 30 అనేది ఏం డే వస్తుంది మనకు? థర్స్డే వస్తుంది. థర్స్డే లోయెస్ట్ అంటే తక్కువ ఎక్కడ ఉంది మనకు? థర్స్డే రోజు ఉందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ది డిఫరెన్స్ సేల్స్ బిట్వీన్ ది హైయెస్ట్ డే అండ్ లోయెస్ట్ డే. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలమ్మా? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? హైయెస్ట్ కు లోయెస్ట్ కు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హైయెస్ట్ ఎంత ఉందమ్మా ఇక్కడ? 100. హైయెస్ట్ ఎంత ఉంది? 100. దెన్ లోయెస్ట్ ఎంత ఉందా మనకు? 30. కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 70 ఈజ్ డిఫరెన్స్. హైయెస్ట్ కు లోయెస్ట్ కు డిఫరెన్స్ ఏమైందమ్మా మనకు? 70. హైయెస్ట్ కు లోయెస్ట్ డిఫరెన్స్ ఎంత? 70. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. How much more did this store makes the
సండే ఆన్ సాటర్డే. అది కూడా మోర్ అనేది అంటే ఏమన్నట్టు మనకు డిఫరెన్స్ అన్నట్టేమో మనకు. సండే ఎంత ఉందమ్మా? సండే మనకి ఎంత ఉంది? సండే రోజు సేల్స్ ఎంత ఉన్నాయి మనకు? 70. సండే రోజు సేల్స్ ఎంత ఉంది మనకు? 70. సండే రోజు సేల్స్ ఎంతమ్మా? 70. నెక్స్ట్ వన్ థర్స్డే అన్నాడు. ఓకేనా? థర్స్డే రోజు సేల్స్ ఎంత ఉందమ్మా మనకు? 30. ఓకేనా? 30. మనకి ఏమైంది ఇక్కడ? ఏమన్నాడు? హౌ మచ్ మోర్ అన్నాడు. అంటే ఏంది? వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు? 40. డిఫరెన్స్ ఎంత? 40. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? $40. $40 మనకు డాలర్స్లో ఉంది కదమ్మా మనకు మెజర్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? $40. నెక్స్ట్ వన్ డేటా వేరే ఇచ్చిందమ్మా. నెక్స్ట్ వన్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ రైస్ అండ్ వీట్ 2019 to 2023. మనకి వీట్ ఇచ్చిందమ్మా, వీట్. ఓకేనా? రైస్ దెన్ వీట్ 2019, 20, 21, 22, 23 ఎక్స్పెండిచర్ ఇన్ థౌజండ్స్ అంటే 20,000, 40,000, 60, 80, దెన్ 100,000. ఓకేనా? అలా ఉన్నాయి. అయితే ఫస్ట్ వన్ మనకి ఏంటమ్మా? డేటా ఏమి ఇచ్చిండు? ఫైండ్ ది రేషియో ఆఫ్ కంబైన్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రైస్ 2000 and 2001. దేని గురించి చెప్తున్నాడు మనకు? ప్రైస్ గురించి చెప్తున్నాడు. ఏ ఇయర్లో? 2020 ప్లస్ 2021 అన్నాడు. 2020లో 2020 అంటే ఇదే కదమ్మా మనకు ప్రైస్ అంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ 2021 ప్రైస్ ఎంతమ్మా మనకు? 45. అంటే ఏమైంది మనకు? 55 ప్లస్ 45. 55 ప్లస్ 45, 50 ప్లస్ 40, 90. ఫైనల్గా ఏమవుతుందమ్మా మనకు? 100. నెక్స్ట్ వన్ సెకండ్ డేటా ఏమి ఇచ్చిందమ్మా మనకు? ది కంబైన్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ వీట్ 2022. ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా? వీట్ 2022 దెన్ 2023. 2022లో ఎక్కడుందమ్మా మనకి వీట్? 2022 వీట్ ఎంత ఉంది మనకు? 55. దెన్ 2023 వీట్ ఎంత ఉందమ్మా మనకు? 65. 55 ప్లస్ 65 that is equals to 50 plus 60 ఎంతమ్మా మనకు? 110. 110 plus 10 is equals to 120. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు? 100:120. 100:120. 0, 0 గెట్ క్యాన్సిల్. ఇదేమవుతుందమ్మా మనకు? 5:6. మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి మనకు? రేషియో అడిగింది కదమ్మా మనకు. కాబట్టి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఏమవుతుందమ్మా మనకు? 5:6 రేషియో. రేషియో ఈజ్ 5:6. ఓకేనా? నెక్స్ట్ calculate the percentage increases what wheat from 2019 to 2023. 2019 to 2023 ఏమో వీట్ గురించి అడుగుతున్నాడు. వీట్. నెక్స్ట్ వన్ 2019 లో ఎంత ఉందమ్మా మనకు? 2019 లో 30 ఉందమ్మా. నెక్స్ట్ వన్ 2023 అన్నాడు. 2023 ఎక్కడ? వీట్. 2023 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంత ఉందమ్మా మనకు? 65 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా ఇక్కడ? 35 ఇంక్రీజ్ అయింది. 35 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పాలి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో చెప్పాలి. మనకి ఏం చెప్పాం మనకు? ఇలాంటప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పినాం మనము? చేంజ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. చేంజ్ వాల్యూ అంటే 30 to 65 అయిందంటే ఎంత చేంజ్ అయిందమ్మా మనకు? 35. ఇనిషియల్గా ఎంత ఉండే మనకు? 30 ఇంటూ 100. దెన్ 0, 0 గెట్ క్యాన్సల్. అంటే ఎంత అవుతుందమ్మా మనకు? 350 డివైడెడ్ బై 3. 3తో గెట్ క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 1s are రిమైనింగ్ 2 ఉంటుంది. 2 6s are దట్ ఈస్ ఈక్వల్స్ టు 116. రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 20. 20లో 18 పోతే రిమైనింగ్ 2. 2 డివైడ్ బై 3 పర్సంటేజ్. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత? 116 2 డివైడెడ్ బై 3. 116 2 డివైడెడ్ బై 3. నెక్స్ట్ in which year was the total expenditure rice and wheat highest అన్నాడు. ఓకేనా? మీరు అంటే యాక్చువల్గా ఏం చేయాలంటే 2019లో
ఎలా ఉంది 2020, 2023, 21, 22, 23 ఇట్లా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే చెప్పాలి. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు గ్రాఫ్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది ఏది ఉందమ్మా హైయెస్ట్ మనకు. లేదంటే మీరు చేయండి, చేయకపోయినా ఆన్సర్ చెప్పేయచ్చమ్మా. మనకి ఏమవుతున్నాడో హైయెస్ట్ ఉండాలి. హైయెస్ట్ గ్రాఫ్ చూడండి అమ్మా. హైయెస్ట్ గ్రాఫ్ ఎక్కడ చేంజ్ అయింది? ఓన్లీ ఇక్కడే కదా. కాబట్టి ఏ ఇయర్లో ఉంది మనకు? 2023లో ఉంది. ఇలా గ్రాఫ్ మీద మనకు అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి అనుకోండి, గ్రాఫ్ అనేది మనకు క్లారిటీ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏం చేయాలంటే ఏం చేయాలమ్మా మనకు 2019లో ఎంత? 2019లో ఏమవుతుంది? 30 + 40 = ఏమైంది? 70. నెక్స్ట్ వన్ 2020లో ఎంత అవుతుందమ్మా మనకు? 55 + 45 ఎంతమ్మా? 100. నెక్స్ట్ వన్ 2021లో ఎంత ఉందమ్మా మనకు? 50 + 45 ఎంతమ్మా? 95. నెక్స్ట్ వన్ 2022లో ఎంత ఉందమ్మా మనకు? 60 + 55 110. ఓకేనా? కాబట్టి 115. నెక్స్ట్ వన్ 2023లో ఎంత ఉందమ్మా మనకు? 70 + 65 135. ఎంత ఉందమ్మా మనకు? 135. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ మనకు గ్రాఫ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 2023 అని రాస్తాం. ఫర్ సపోజ్ ఈ గ్రాఫ్ పైకి లేసి ఈ గ్రాఫ్ కిందికి లేసి, నెక్స్ట్ వన్ ఈ గ్రాఫ్ పైకి లేసి ఈ గ్రాఫ్ కిందికి లేసింది అనుకోండి, అంటే అలాంటప్పుడు మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేము అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది మనము కన్క్లూజన్ రావాలి. ఇక్కడ ఎంత ఉందమ్మా? 70, 100. ఓకేనా? నెక్స్ట్ వన్ 95, 115. నెక్స్ట్ వన్ 135. కాబట్టి హైయెస్ట్ ఎంత ఉందమ్మా మనకు? 135. 135 ఏ ఇయర్లో ఉంది మనకు? 2023లో ఉంది. ఫైనల్ ఆన్సర్ ఇస్ 2023. ఓకేనా? What is the difference between the average annual expenditure rice and average annual export the wheat over the 5 years? ఓకేనా? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. దేనికి? రైస్ అండ్ వీట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ రైస్ చూద్దాం. ఓకేనా? రైస్. నెక్స్ట్ వన్ యావరేజ్ అంటే ఏమవుతుందమ్మా మనకు? రైస్ అంటే ఏది? ఇదే కదా. 40 + 55 + 45 60 దెన్ 70 ఏమవుతుందమ్మా మనకు? 40 + 55 + 45 + 60 + 70 డివైడెడ్ బై 1, 2, 3, 4, 5. యావరేజ్ అంటే ఏమైందమ్మా మనకు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసాం రైస్ గురించి. నెక్స్ట్ వన్ వీట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? డిఫరెన్స్ బిట్వీన్ కదా మనకు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీట్ ఎలా ఉందమ్మా మనకు? 30 యూనిట్స్. 30 + 45 + 45. నెక్స్ట్ వన్ +50 + 50. నెక్స్ట్ వన్ ఎంతమ్మా మనకు? 65. నెక్స్ట్ వన్ 30, 45, 50, 55, 55, 55, 55. లాస్ట్ వన్ ఎంతమ్మా మనకు? 65. యావరేజ్ కాబట్టి ఏమవుతుంది? డివైడెడ్ బై 5. 1, 2, 3, 4, 5 కాబట్టి 1, 2, 3, 4, 5 మెంబర్స్ కాబట్టి డివైడ్ బై 5. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు డిఫరెన్స్ మనం ఏం చేద్దామా? మనకు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమైందమ్మా మనకు? 40 + 55 + 45 + 60 + 70 డివైడెడ్ బై 70. అక్కడ ఏమవుతుందమ్మా మనకు? 0. నెక్స్ట్ 6 + 4 ఎంతమ్మా మనకు? 10. ఓకేనా? 27. 270 డివైడెడ్ బై 5. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా యాడ్ చేయండి మనకు. 30 + 45 + 50 55 దెన్ 65. 5 + 5 + 5 ఎంతమ్మా మనకు? 15. ఓకేనా? 15. నెక్స్ట్ వన్ ఏమైంది? 10 + 7 17 17 + 3 20 + 4 24. 245 డివైడెడ్ బై 5. 245 డివైడెడ్ బై 5. మనకు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదమ్మా.
డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సింప్లిఫై చేయండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే 5తో చేస్తే ఏమవుతుందమ్మా మనకు 5 5 ఆర్ 25. 25 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 2 ఉంటుంది అంటే 4 54. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది 54. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 5 4 జార్ 20 5 9 జార్ 45. అంటే డిఫరెన్స్ ఏమవుతుందమ్మా మనకు డిఫరెన్స్ బిట్వీన్ ఎంత 40 54 ప్లస్ 49 ఎంతమ్మా మనకు 5 డిఫరెన్స్. ఓకేనా 5 డిఫరెన్స్ ఈస్ 5. 54 మైనస్ 49 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5000 ఎలా ఉందమ్మా మనకు 1000 టన్స్ కాబట్టి 5000 టన్స్ ఈజ్ డిఫరెన్స్. ఓకేనా చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ డేటా. ఓకేనా డేటా సేమ్ బట్ ప్రాబ్లం చేంజ్ అయింది. చూడమ్మా ఏమంటున్నాడు ఇన్ ది ఇయర్ 2022 రైస్ ఎక్స్పోర్ట్ వాజ్ ది పర్సంటేజ్ టోటల్ కంబైన్డ్ ఎక్స్పోర్ట్ ఫర్ ది బోత్ గ్రామ్స్ దిస్ సేమ్ ఇయర్ అన్నాడు. 2022లో ఎంత ఉందమ్మా 2022లో ఎంత ఉందమ్మా మనకు 60 ప్లస్ 55. అందులో ఏది కావాలమ్మా మనకు ఏ పర్సంటేజ్ కావాలి రైస్ పర్సంటేజ్ కావాలి. ఓకేనా రైస్ పర్సంటేజ్ కావాలి. అందులో ఏమన్నాడమ్మా బోత్ గ్రామ్స్ అనేది అంటే రెండు రైస్ ప్లస్ వీట్. అందులో రైస్ ప్లస్ వీట్ ఎంత ఉందమ్మా మనకు 60 ప్లస్ 55. అందులో మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఓన్లీ రైస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ రైస్ ఎంత ఉందమ్మా మనకు 60 పర్సంటేజ్ కాబట్టి ఏం రాస్తాం ఇంటూ 100. దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా మనకు 60 డివైడెడ్ బై ఇదేమవుతుంది మనకు 60 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 110 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 115 డివైడెడ్ బై 100. 5తో క్యాన్సిల్ చేయండి. 5తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా 5 2s are 10 5 3s are 15. నెక్స్ట్ వన్ 5 2s are 0. నెక్స్ట్ వన్ ఏమవుతుందమ్మా మనకు 6 into 2 is equals to ఏమవుతుంది 12. 1200 divided by 23. 1200 divided by 23. ఇప్పుడు 23తో గెట్ క్యాన్సిల్ చేద్దాం. 23తో చూడమ్మా 23తో 20 into 6 is equals to 160 కదా కాబట్టి 5తో చేద్దాం. 5తో చేస్తే 5 into 3 is equals to 15. 5 into 2 is equals to 10. 10 plus 1 is equals to 11. అంటే ఏమవుతుందమ్మా మనకు 5 టైమ్స్ అయితే 115. 120లో నుంచి 115 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 5 ఉంటుంది. 5 ఉంటే 50 అంటే ఏమవుతుంది మనకు 23 into 2 is equals to 46. కాబట్టి 22 46 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 4 ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మనం ఏమని రాయొచ్చు 52 4 డివైడెడ్ బై 23 పర్సంటేజ్. ఓకేనా పర్సంటేజ్ కదా మనకు అడిగింది కాబట్టి 52 4 డివైడెడ్ బై 23 పర్సంటేజ్. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు 52 4 డివైడెడ్ బై 23 పర్సంటేజ్. నెక్స్ట్ వన్ అమ్మా డేటా వేరే ప్రాబ్లం ఇచ్చిండు. ఓకేనా డేటా వేరే ఇచ్చిండు చూద్దాం ఏమంటున్నాడు కంపెనీ యాన్యువల్ రెన్యువల్ స్మార్ట్ ఫోన్ వర్సెస్ టాబ్లెట్స్ ఎలా ఉన్నాయి 2019 to 2023 స్మార్ట్ ఫోన్స్ దెన్ టాబ్లెట్స్ ఎలా ఉన్నాయి మా 2019 20 21 22 23. నెక్స్ట్ వన్ రెవెన్యూ ఇన్ మిలియన్స్ ఎలా ఉందమ్మా $1 million 10 20 30 40 50 60 70 80 90 దెన్ 100 120. ఫస్ట్ ప్రాబ్లం ఏందమ్మా మనకు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రెవెన్యూ జనరేటెడ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ 2020 దెన్ రెవెన్యూ జనరేటెడ్ బై ద టాబ్లెట్స్ ఇన్ 2023. ఇక్కడ ఏమడుగుతున్నామో మనకు స్మార్ట్ ఫోన్స్ ఏ ఇయర్లో 2020లో అన్నాడు. నెక్స్ట్ వన్ అదేందేమో మనకు టాబ్లెట్స్ ఏ ఇయర్లో మనకు 2023లో. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయాలమ్మా మనకు నెంబర్స్ అక్కడే ఉంటాయి తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఏ ఇయర్లో 2020 ఇదే కదమ్మా మనకు. ఇందులో స్మార్ట్ ఫోన్స్ ఏది మనకు గ్రీన్ లైన్ కదా కాబట్టి ఎంత మెజర్మెంట్ చేస్తుంది మనకు 80. బాగా అబ్జర్వ్ చేయాలమ్మా ఇక్కడ
ఇక్కడైతే మనకు టాబ్లెట్స్ ఏ ఇయర్లో 2023లో స్మార్ట్ ఏదమ్మా మనకు టాబ్లెట్స్ అంటే ఇదే కదమ్మా మనకు డాటెడ్ లైన్ 55 కాబట్టి ఏమవుతుంది మనకు 55 2023 5తో గెట్ క్యాన్సిల్ చేయండి 5 1 జార్ 5 1 జార్ అలాగే ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు 5 1 జార్ 5 నెక్స్ట్ 3 ఉంటుంది 5 6 జార్ ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు 16:15 ఫైనల్ ఆన్సర్ ఇస్ 16:15 ఓకేనా నెక్స్ట్ వన్ సేమ్ డేటా నెక్స్ట్ వన్ ప్రాబ్లం చేంజ్ చేసింది సేమ్ డేటా అమ్మ ప్రాబ్లం చేంజ్ చేసింది ఏమంటున్నాడు క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఇంక్రీజెస్ స్మార్ట్ ఫోన్స్ రెవెన్యూ ఫ్రమ్ 2022 టు 2001 టు 2022 దేని గురించి జరుగుతుంది మనకు స్మార్ట్ ఫోన్ అన్నాడు 2021లో ఎంత ఉండే అమ్మా స్మార్ట్ ఫోన్ అంటే ఏ లైన్ మనకు ఇదే కదా ఏ ఇయర్లో 2021లో స్మార్ట్ ఫోన్ ఎంత ఉందమ్మా మనకు 75 యూనిట్స్ ఉండే నెక్స్ట్ వన్ 2022లో ఎంత ఉంది మనకు 100 యూనిట్స్ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఏం చెప్పినామా మనకు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేంజ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 ఇనిషియల్ వాల్యూ చేంజ్ వాల్యూ ఎంతమ్మా మనకు 75 బికమ్స్ టు 100 అంటే చేంజ్ వాల్యూ ఎంత 25 నెక్స్ట్ వన్ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందమ్మా మనకు 75 ఇంటూ 100 75 1 జార్ 75 3 జార్ దెన్ 1/3 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు 33 1/3% ఆర్ ఏమని రాయొచ్చమ్మా మనకు 33.33% ఏదైనా ఒకటేమో మనకు 33 1/3% అన్న 33.33% అన్న రెండు ఒకటే ఆప్షన్స్ ఓకేనా ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ మనం టిక్ పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ డేటా in which specific years the gap difference between the smartphone revenue tablets the revenue smallest అంటే మనకు డిఫరెన్స్ అనేది స్మాలెస్ట్ ఉండాలమ్మా ఎక్కడ స్మాలెస్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా స్పెసిఫిక్ ఇయర్స్ వాజ్ ది స్మార్ట్ ఫోన్ రెవెన్యూ వాజ్ ది స్మాలెస్ట్ అంటే స్మాలెస్ట్ ఉండాలి 2019లో ఎంత ఉందమ్మా మనకు డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 60కి 40కి డిఫరెన్స్ ఎంత 20 నెక్స్ట్ వన్ 2020లో డిఫరెన్స్ ఎంతమ్మా మనకు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 80 అంటే డిఫరెన్స్ ఎంతమ్మా మనకు ఇక్కడ ఎంత ఉంటుంది 7 45 నెక్స్ట్ వన్ 2021లో డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 25 నెక్స్ట్ వన్ 2022లో డిఫరెన్స్ ఈస్ 55 2023లో డిఫరెన్స్ ఆల్రెడీ చాలా ఉంది కదమ్మా మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది కదా ఆల్రెడీ మనకి అడిగింది ఏంది స్మాలెస్ట్ 20 స్మాలెస్ట్ ఏ ఇయర్లో అడిగింది మనకు విచ్ స్పెసిఫిక్ ఇయర్ అడిగింది స్పెసిఫిక్ ఇయర్ అంటే ఏ ఇయర్ అవుతుందమ్మా మనకు 2019 ఫైనల్ ఆన్సర్ ఇస్ 2019 కాబట్టి ఇవన్నీ చేయకపోయినా కూడా మనకు ఈ గ్యాప్ డిఫరెన్స్ చూసుకోండి ఈ గ్యాప్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ప్రాబ్లం ఎక్కడ గ్యాప్ తక్కువ ఉందమ్మా మనకు ఇక్కడ కదా గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి ఏ ఇయర్ అవుతుంది 2019 ఈజ్ ఫైనల్ ఆన్సర్ 2019 ఓకేనా నెక్స్ట్ వన్ సేమ్ డేటాకి నెక్స్ట్ ప్రాబ్లం అడుగుతున్నాడు చూడండి వాట్ ఈస్ ద యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ టాబ్లెట్ ఓవర్ ది 5 years ఫర్ ది పీరియడ్ ఆఫ్ 2019 టు 2023 ఎవరు అడిగిందమ్మా మనకు టాబ్లెట్స్ ఏ ఇయర్ మనకు 2019 టు 2023 ఏం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమేమి అవుతుందమ్మా మనకు 2019లో 40 యూనిట్స్ ప్లస్ 2020లో 35 యూనిట్స్ నెక్స్ట్ వన్ 2025లో ఎంతమ్మా మనకు 50 యూనిట్స్ నెక్స్ట్ వన్ 2022లో ఎంతమ్మా మనకు 45 యూనిట్స్ 2023లో ఎంత మనకు 55 యూనిట్స్ డివైడెడ్ బై 1 2 3 4 5 యూనిట్స్ డివైడెడ్ బై 5 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టాబ్లెట్స్ గురించి కదా మనకు అడుగుతున్నది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెక్స్ట్ వన్ యాడ్ చేయండి అమ్మా యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది మనకు 50 + 40 90 125
125 ప్లస్ 100 225. 225 డివైడెడ్ బై 5. 5తో చేస్తే ఏమైందమ్మా? 5 4 జార్ 20, 5 5 జార్ 25. దట్ ఈస్ ఈక్వల్స్ టు 45. యావరేజ్ ఎంత మనకు? 45 మిలియన్ డాలర్స్. 45 మిలియన్ డాలర్స్. 45 మిలియన్ డాలర్స్. ఆన్సర్ ఎంతమ్మా మనకు? 45 మిలియన్ డాలర్స్. నెక్స్ట్ వన్. If the company's total revenue consists only of the smartphone and tablets, what percentage of the total revenue for 2021 was contributed by the tablets? Okay na? ఏమంటున్నాడమ్మా? If the company total revenue of consists only the smartphone and tablets, what percentage of the total revenue of 2021 was contributed by the tablets? 2021 ఇదే కదమ్మా మనకు. ఏమేమి వాల్యూస్ ఉన్నాయి మనకు? టాబ్లెట్స్ అండ్ స్మార్ట్ ఫోన్. దాంట్లో మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? మనకు ఓన్లీ టాబ్లెట్స్ గురించి అడుగుతున్నాడు. ఓన్లీ టాబ్లెట్స్ అంటే ఎంతమ్మా మనకు? టాబ్లెట్స్ అంటే ఎంత? 50 డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ కన్సిస్టెన్స్. టోటల్ రెవెన్యూ అంటే రెండు కలిపి కదమ్మా. అందులో టోటల్ రెవెన్యూ అంటే ఏమవుతుంది? స్మార్ట్ ఫోన్ ప్లస్ టాబ్లెట్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 75 ప్లస్ 50. అందులో నుంచి మనకి ఏం కావాలి? కాంట్రిబ్యూటెడ్ బై ది ఓన్లీ టాబ్లెట్స్. ఓన్లీ టాబ్లెట్స్ అంటే ఎంత మనకు? 50. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు? 50 డివైడెడ్ బై ఇది ఏమవుతుంది? 75 డివైడెడ్ బై 50. ఇదేమవుతుంది? 5 అవుతుంది. ఇదేమవుతుంది? 125. దెన్ 125. 25తో చేయండి. 25తో చేస్తే 25 2 జార్ 25. 25 పర్సంటేజ్ కదమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కాబట్టి ఏం రాస్తాం? 9. ఏమవుతుంది? 25 2 జార్ 25 5 జార్. మనకి ఏమడుగుతున్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 రాయండి. ఇంటూ 100 రాస్తే ఏమవుతుందమ్మా మనకు? ఇంటూ 100 5 1 జార్ 5 2 జార్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 40%. ఓన్లీ టాబ్లెట్స్ నుంచి షేరింగ్ ఎంత ఉందమ్మా మనకు? 40% ఉంది. ఓన్లీ టాబ్లెట్స్ నుంచి షేరింగ్ 40%. ఓకేనా? నెక్స్ట్ డేటా వేరే ఇచ్చిందమ్మా, ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. క్వార్టర్లీ స్మార్ట్ ఫోన్ సేల్స్ యాపిల్ అండ్ సామ్సంగ్ అండ్ గూగుల్ ఎలా ఇచ్చింది మనకు? సేల్స్ ఇన్ బిలియన్స్. Q1, Q2, Q3, Q4 టోటల్ ఇయర్ ఇచ్చండి మనకు. యాపిల్. నెక్స్ట్ వన్, ఫైండ్ ది రేషియో ఆఫ్ యాపిల్ సేల్స్ ఇన్ Q4 దెన్ గూగుల్ సేల్స్ ఇన్ క్వార్టర్ ఎంత ఉండాలమ్మా ఇక్కడ? Q1 ఉండాలి. ఓకేనా? చూడమ్మా, యాపిల్ సేల్స్ ఎంత ఉన్నాయి మనకు? Q4లో యాపిల్ సేల్స్ ఎంత ఉంది మనకు? 80. మనకి ఏం అడిగిండమ్మా? రేషియోనే కదా, రేషియో అడిగింది. నెక్స్ట్ వన్, గూగుల్ సేల్స్ ఇన్ Q1. గూగుల్ సేల్స్ అంటే Q1 అంటే ఇదే కదమ్మా మనకు. ఇందులో గూగుల్ సేల్స్ ఎంత ఉంది మనకు? 30 ఉంది. 30. దెన్ 0 0 గట్ క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 8:3 ఆన్సర్. 8:3. ఓకేనా? నెక్స్ట్ which quarter recorded to the highest combined sales for the all three brands? ఓకేనా? హైయెస్ట్ సేల్స్ ఉండాలమ్మా. హైయెస్ట్ సేల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. Q1లో సేల్స్ ఎంతమ్మా మనకు? 50 50 ప్లస్ 60 ప్లస్ 30 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు? 50 ప్లస్ 60 110. 110 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 140 సేల్స్. ఇది Q1. Q2లో సేల్స్ ఎంత ఉందమ్మా మనకు? 45 ప్లస్ 55 ప్లస్ 40. 40 ప్లస్ 50 90 ప్లస్ 100 100 ప్లస్ 40 ఇట్ ఈస్ ఆల్సో 140. నెక్స్ట్ వన్, Q3లో ఎంతమ్మా మనకు? 60 60 ప్లస్ 50 ప్లస్ 45 110 145. నెక్స్ట్ వన్, Q4
క్వార్టర్ 4లో ఎంత ఉందమ్మా మనకు 80 70 50 80 70 ప్లస్ 50 ఓకేనా 150 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా మనకు 200 మనకి ఏమడిగిందమ్మా రికార్డెడ్ అంటే హైయెస్ట్ అన్నాడు. హైయెస్ట్ అంటే ఎక్కడుందా మనకు 2000 అనేది ఏ క్వార్టర్లో ఉంది క్వార్టర్ 4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చూడండి అమ్మా మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి ఏ గ్రాఫ్ ఎక్కువ ఉంది ఈ గ్రాఫే కదా అందరికన్నా ఎక్కువ కాబట్టి ఇదంతా చేయకపోయినా కూడా మనం ఆన్సర్ టిక్ పెట్టచ్చు ఎప్పుడు టైం లేనప్పుడు టైం ఉంటే ఖచ్చితంగా చేసి ఆన్సర్ టిక్ పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం calculate the percentage increases in Google sales from quarter 1 to quarter 4 quarter 1 లో గూగుల్ సేల్ ఎంత ఉందో చేయాలమ్మా గూగుల్ సేల్ quarter 1 లో గూగుల్ సేల్ ఎంత ఉంది మనకు 30 యూనిట్స్ ఉంది ఓకేనా ఇదేంటి గూగుల్ సేల్ ఇన్ క్వార్టర్ 1 నెక్స్ట్ వన్ గూగుల్ సేల్ ఇన్ క్వార్టర్ 4 గూగుల్ సేల్ ఇన్ క్వార్టర్ 4 లో ఎంత ఉందమ్మా మనకు క్వార్టర్ 4 లో గూగుల్ సేల్ ఎంత ఉంది 50 ఉంది మనకి ఏం చేయాలమ్మా మనకు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్పినాం మనం ఇంక్రీజింగ్ వాల్యూ ఆర్ చేంజ్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేంజ్ వాల్యూ అంటే ఏమవుతుందమ్మా మనకు 30 బికమ్స్ టు 50 అంటే ఎంత చేంజ్ అయింది మనకు 20 చేంజ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఈస్ 30 ఇంటూ 100 దెన్ 0 గెట్ క్యాన్సల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 200 డివైడెడ్ బై 3 100 డివైడెడ్ బై 3 అంటే ఎంతమ్మా మనకు 33 1/3 200 డివైడెడ్ బై 3 అంటే ఏమవుతుంది 33 కాస్త ఏమవుతుంది మనకు డబల్ అవుతుంది అంటే ఎంత అవుతుంది మనకు 66 2/3 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమైందమ్మా మనకు 66 2/3% ఓకే మీరు సింప్లిఫై చేసిన అదే వస్తుంది మనకు ఆల్రెడీ చెప్పాం కాబట్టి పర్సంటేజ్ మనం చెప్పాం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వస్తున్నాం 66 2/3%. Next, fourth problem. What is the average quarterly sales of Samsung over the entire years? ఓకేనా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా యావరేజ్ ఎవరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఓన్లీ సామ్సంగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ క్వార్టర్స్ అంటే క్వార్టర్ 1 క్వార్టర్ 2 క్వార్టర్ 3 క్వార్టర్ 4 ఇందులో సామ్సంగ్ ఎవరమ్మా మనకు సెకండ్ వన్ 60 55 నెక్స్ట్ వన్ 50 నెక్స్ట్ వన్ 70 సామ్సంగ్ అంటే ఇదే కదమ్మా మనకు కాబట్టి ఏమైందమ్మా 60 ప్లస్ 55 ప్లస్ 50 ప్లస్ 70 1 2 3 4 వాల్యూస్ డివైడెడ్ బై 4 ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమవుతుందో మనకు యాడ్ చేయండి అమ్మా యాడ్ చేస్తే ఏమైంది మనకు 60 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 110 ఓకేనా 110 ప్లస్ 70 ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 55 అంటే ఏమవుతుంది మనకు 5 అవుతుంది ఇక్కడ 3 ఉంటుంది 235 అంటే ఏమవుతుందమ్మా మనకు 235 డివైడెడ్ బై 4తో చేస్తే ఏమవుతుందమ్మా మనకు 4 5 సార్ 20 పోతే 3 ఉంటుంది 4 8 సార్ 32 అంటే ఏమైంది మనకు 58 32 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 3/4 కాబట్టి 58 3/4 యావరేజ్ ఇస్ 58 3/4. నెక్స్ట్ వన్ సేమ్ డేటా బట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ వేరే ప్రాబ్లమ్ అమ్మా ఇన్ క్వార్టర్ 3 ఏమంటున్నాడు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆల్ 3 బ్రాండెడ్స్ కంబైన్డ్ ఇట్ కాంట్రిబ్యూటెడ్ బై ది యాపిల్ ఓకేనా ఇందులో యాపిల్ కాంట్రిబ్యూటెడ్ ఎంత ఆల్ 3 సేల్స్ అమ్మా ఆల్ 3 సేల్స్ అంటే మనకు ఏమంటున్నాడు యాపిల్ సామ్సంగ్ దెన్ గూగుల్ యాపిల్ సామ్సంగ్ ప్లస్ గూగుల్ అందులో కాంట్రిబ్యూటెడ్ ఎవరు జరుగుతున్నాడు కాంట్రిబ్యూటెడ్ బై యాపిల్ షేర్ ఎంత అన్నాడు యాపిల్ షేర్ ఎంత అమ్మా మనకు యాపిల్ అంటే ఫస్ట్ వన్ కదా మనకు 60 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 60 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 110 ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 110 ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 155 60 ప్లస్ 155 పర్సంటేజ్ మనకి ఏమడుగుతున్నామా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కాబట్టి మనం ఏం రాస్తాం ఇంటూ 100 రాస్తాం ఇంటూ 100 అంటే సింప్లిఫై చేయండి
సింప్లిఫై చేస్తే 5తో చేస్తే ఏమైందమ్మా మనకు 5తో చేస్తే 5 3s are 15, 5 1s are 5 2s are 0. ఓకేనా? ఇది 30 అనుకుందామా, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ కోసం 30 తీసుకో. ఓకేనా? చేయొచ్చు, బట్ లేదంటే అప్రాక్సిమేట్ వాల్యూ కోసం ఇది 30 తీసుకో. 30 తీసుకుంటే 30 1s are 30 2s are 30 మనకి ఏమవుతుందమ్మా మనకు 40% అవుతుంది. కానీ మనం 31 ఉంది కాబట్టి 40 కన్నా కొంచెం తక్కువ, అంటే ఫర్ సపోజ్ 38% అలా తీసుకుంటే సరిపోతుందమ్మా. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత? 38%. ఓకేనా? నెక్స్ట్ వన్ అనదర్ డేటా ఇచ్చిండమ్మా. అనదర్ డేటా ఎలా ఇచ్చింది మనకు? మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలా ఇచ్చిండు? సేమ్ మనకు 20% సేవింగ్ అంటున్నాడు, ట్రాన్స్పోర్ట్ 10%, ఫుడ్ 25%, రెంట్ 35%, ఎంటర్టైన్మెంట్ 10% ఖర్చు చేస్తున్నాడంట. అయితే మనకు టోటల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎంత మనకు? 4000 రూపీస్. టోటల్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 4000 రూపీస్. అందులో ఏమడిగిండమ్మా మనకు? వాట్ వాజ్ ద యాక్చువల్ డాలర్ అమౌంట్ స్పెండ్ ఆన్ ఫుడ్ అండ్ ఎవ్రీ మంత్. ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు అన్నాడు. ఫుడ్ కోసం ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాడు. టోటల్ ఎంత ఉంటుందమ్మా మనకు? పర్సంటేజ్ ఎప్పుడైనా 100% ఉంటుంది. పర్సంటేజ్ తీసుకుంటే 100% ఉంటుంది. డిగ్రీ తీసుకుంటే ఎంత ఉంటుంది మనకు? 360 degrees ఉంటుంది. ఎక్కడైనా అడగచ్చు మనం, డిగ్రీస్ అడగచ్చు మనకు, లేదంటే పర్సంటేజ్ అడగచ్చు. కాబట్టి పర్సంటేజ్ ఈక్వల్స్ ఎంత తీసుకుంటాం మనం? 100%. దెన్ 100% ఇస్ బికమ్స్ టు ఎంత మనకు? 4000 రూపీస్. మనకి ఏమడిగాడు? ఫుడ్. ఫుడ్ ఎంత ఉందమ్మా మనకు? 25%. దెన్ 25% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 100 ఈజ్ బికమ్స్ టు 25 అంటే ఎంతమ్మా మనకు? 1/4. 4000లో 1/4 అంటే ఎంత? 1000 రూపీస్. డైరెక్ట్ రాయొచ్చమ్మా. ఆన్సర్ ఎంత? 1000 రూపీస్. లేదంటే సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందా మనకు? 25 divided by 100 into 4000 rupees. 2 zeros get cancelled. Next one, 5 into 4 is equals to ఎంతమ్మా మనకు? 100 1000. ఈ స్టెప్ లేకుండానే డైరెక్ట్గా ఆన్సర్ మనం రాయొచ్చు. మనం ఆల్రెడీ పర్సంటేజ్ చెప్పాము, ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా. ఓకేనా? Find the ratio of the amount spent on rent and amount put into the savings. ఓకేనా? రెంట్కు మరియు రెంట్ దెన్ సేవింగ్కు రేషియో ఫైండ్ అవుట్ చేయాలమ్మా. రెంట్ ఎంత ఉంది మనకు? రెంట్ ఎంత ఉందమ్మా మనకు? 35%. 35%. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి రేషియో. సేవింగ్ ఎంత ఉందమ్మా మనకు? సేవింగ్ 20%. కాబట్టి 20%. పర్సంటేజ్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వన్ 5తో చేయండి. 5 7s are 35, 5 4s are 20. That is equals to final answer is 7:4. Final answer is 7:4. Next one, if the cost of the transportation increased by 20%, while the total income remains the same. Total income remains the same. What will be the percentage? What will be the new percentage of the transportation అంటున్నాడు. What will be the new percentage of the transportation? ఏమడిగిండమ్మా? If the cost of the transport increases by 20%, ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉందమ్మా? యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంది మనకు? 10% ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంది మనకు? 10% ఉంది. 20% ఇంక్రీజెస్ ఆల్మోస్ట్ ఎలా ఉంటుందమ్మా మనకు? 100% ఉంటుంది. 20% ఇంక్రీజ్ అంటే మనం ఏం చెప్పినాం? 20% యాడ్ చేయాలి. ఇంక్రీజ్ అంటే యాడ్ చేయాలి, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి. ఎన్నోసార్లు చెప్పాం మనం. ఇంక్రీజ్ కాబట్టి ఏం వస్తాం? యాడ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120% రాస్తారు. దెన్ 120% రాస్తే 20% ఇంక్రీజ్ కాబట్టి 120% అని రాస్తాం. ఈ 120%లో మనకి ఏమడిగిందమ్మా? మెయిన్ వన్ది అంటే మనకు ఇన్కమ్ అనేది ఏం చేంజ్ కాదన్నాడు. వాట్ విల్ బి ద న్యూ పర్సంటేజ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్? న్యూ పర్సంటేజ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎంత ఉందమ్మా మనకు? 10% ఉంటుంది. అందులో 10%. 10% అంటే ఏమవుతుంది? 10 divided by 100. 0 get cancelled, then 0 gets cancelled. ఫైనల్ ఆన్సర్ ఎంత అమ్మా మనకు? 12%. ఫైనల్ ఆన్సర్ ఎంత? 12%. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏమడుతున్నాడమ్మా?
how much more money is allocated rent than to the combined total transportation and entertainment. ఫస్ట్ రెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మో చూడము. రెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు మనోడు? రెంట్ 35% ఖర్చు పెడుతున్నాడు. నెక్స్ట్ వన్ కంబైన్డ్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా మనకు? ట్రాన్స్పోర్ట్ 10% ఖర్చు చేస్తున్నాడు మనకు. ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందమ్మా మనకు? 10% ఉంది. ఎంటర్టైన్మెంట్ ఆల్సో 10%. కాబట్టి మనకి ఏమైంది? 20%. మనకి ఏమడిగిండామో మనకు హౌ మచ్ మోర్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? జస్ట్ డిఫరెన్స్ అన్నట్టే కదా. జస్ట్ డిఫరెన్స్ అంటే ఏమవుతుందమ్మా మనకు? 35కి 20కి డిఫరెన్స్ ఎంతమ్మా మనకు? 15. కాబట్టి పర్సంటేజ్లో ఉంది కాబట్టి వాల్యూ అనేది కూడా మనకు కూడా ఆన్సర్ ఏమవుతుంది? పర్సంటేజ్ అవుతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకు? 15%. ఫైనల్ ఆన్సర్ ఇస్ 15%. నెక్స్ట్ ప్రాబ్లం. Calculate the central angle of the saving sector of the pie chart. సేవింగ్ సెక్టార్కు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఏమని చెప్పినాం? 100% బికమ్స్ టు 360 degrees. కాబట్టి మన సర్కిల్ ఎంత ఉంటుంది అమ్మా మనకు? 360 degrees ఉంటుంది. టోటల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. దెన్ 100% బికమ్స్ టు 360 అయినప్పుడు మనకి ఇందులో ఏమడుతున్నాడమ్మా మనకు? సెంట్రల్ యాంగిల్. క్యాలిక్యులేట్ ది సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ది సేవింగ్స్ ఎంత ఉందమ్మా మనకి ఇందులో? సేవింగ్స్ 20% ఉంది. కాబట్టి 20%కు యాంగిల్ ఎంత అన్నాడు? 20%కి యాంగిల్ అంటే ఎంత అంటే ఏం చేస్తారు మనకు? 20 డివైడెడ్ బై 100 ఇంటూ 360. 0 గెట్ క్యాన్సిల్, దెన్ 0 గెట్ క్యాన్సిల్. అంటే ఏమవుతుందమ్మా మనకు? 72 degrees. 32 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 72 degrees. ఓకేనా? ఇది అమ్మా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్. ఆల్రెడీ మనం పై చార్ట్ చూసాం, టేబుల్ చూసాం, నెక్స్ట్ వన్ గ్రాఫ్ చూసాం. ఇవన్నీ కూడా మనకు ఈచ్ వన్ మనకి ఏమవుతుంది? మినిమం 4 to 5 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఒక టేబుల్ వస్తే 5 మార్క్స్ వస్తుంది, ఒక గ్రాఫ్ వచ్చిన 5 మార్క్స్ వస్తాయి. కానీ మనకు 2 గ్రాఫ్స్ కానీ 2 టేబుల్స్ కానీ ఇలా 2 వచ్చాయనుకోండి, 5 + 5 ఏమవుతుంది? 10 మార్క్స్ వస్తాయి. కాబట్టి 10 మార్క్స్ కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా కూడా, లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్, అయితే సిఆర్టీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాసుకున్నా కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మనం చాలా నిదానంగా, చాలా ఈజీ మెథడ్లో, ఈజీ క్యాలిక్యులేషన్ స్టెప్స్తో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి మీరందరూ చదవండి. ఓకేనా? మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ని వాళ్ళు కూడా ప్రమోట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఎ లాట్. రిమైనింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.